విందు ఏర్పాటు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కావడం అలాగే ఎంపీగా రాజీనామా చేయడంతో పాత మిత్రులకు ఢిల్లీలో విందు ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చిన విందుకు హాజరయ్యారు వైసీపీ ఎంపీలు బాలశౌరి, మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, అలాగే రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి కూడా హాజరయ్యారు. బీజేపీ నుంచి సీఎం రమేష్ హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి కార్తీ చిదంబరం, శశి తరూర్, అలాగే టీఎంసీ నుంచి సౌగత్ రాయ్ కూడా ఈ విందుకు హాజరయ్యారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన ఇక్కడ ఏర్పాటు అయిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న తర్వాత అక్కడ ఎంపీలకు ముఖ్యంగా అక్కడ ఆయన రాజీనామా చేసిన తర్వాత ఎంపీగా రాజీనామా చేసిన తర్వాత తోటి పార్లమెంటు సభ్యులకు ఆయన విందు ఏర్పాటు చేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. విందుకు హాజరవుతున్నారు తోటి ఎంపీలు. ఒకసారి దాంతో ఒక సందడి వాతావరణం ఏర్పడిందనే చెప్పుకోవాలి. అక్కడ విందు ఏర్పాటు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ఇటు వైసీపీ ఎంపీలు జాయిన్ అయ్యారు, అలాగే బీజేపీ నుంచి కూడా కొంతమంది ఎంపీలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు? తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇతర ఎంపీలు ఎవరైనా అక్కడ చేరుకున్నారా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తను ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా ఢిల్లీలో ఎంపీలకు విందిస్తున్నారు. ఈ విందుకు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు కూడా వచ్చారు. వైసీపీ ఎంపీలు, అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు, ఇక రేవంత్ కి పార్లమెంట్ లో పరిచయం ఉన్నటువంటి అన్ని పార్టీ ఎంపీలు అంటే బీజేపీ ఎంపీలు కూడా ఇన్వైట్ చేశారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. అలాగే వైసీపీ ఎంపీలు రఘురామకృష్ణరాజు తో పాటు ఇక మరికొంతమంది ఎంపీలు కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి అందరూ కూడా వచ్చారు. ఇక ఇందుకు కారణం ఏంటంటే ఆయన ఎంపీగా కాంగ్రెస్ చేసిన తర్వాత ఆయన పదవికి రిజైన్ చేసి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఎంపీ పదవికి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసిన తర్వాత ఎంపీలందరికీ ఈరోజు ముందు కార్యక్రమం ఇస్తాం. మనం చూస్తున్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి నివాసం దగ్గర ఉన్నాం. ఇప్పుడు లోపల ముందు కార్యక్రమం జరుగుతుంది. చాలా మంది ఎంపీలు వచ్చారు. ఇంకా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా వస్తారేమో అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు 50 మంది, అలాగే ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ వైసీపీ, బీజేపీ, టీఎంసీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎంపీలు వచ్చారు. వీళ్ళందరికీ అందిస్తున్నారు. ఎందుకంటే పార్లమెంట్ సెషన్ ఈ నెల 22తో ముగుస్తున్న నేపథ్యంలో ఈ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి ఉదయాన్నే ఢిల్లీ వచ్చిన తర్వాత కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపారు. రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణకి సంబంధించిన అంశాలు, అలాగే 6 అంటే నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించిన అంశంపై కూడా కేసీ వేణుగోపాల్తో చర్చలు జరపడం జరిగింది. అలాగే మంత్రి పదవులకు సంబంధించిన అంశంపై కూడా చర్చించారు. 6 మంత్రి పదవులు ఖాళీ ఉన్న నేపథ్యంలో ఇక ఆ మంత్రి పదవులకు ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా కేసీ వేణుగోపాల్తో చర్చించడం జరిగింది. ఈ రోజు ఇందు కార్యక్రమం నేపథ్యంలో ఆయన ఈ రోజు ఉన్నారు. రేపు ఉదయాన్నే తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. రేపు అసెంబ్లీ ఉన్న నేపథ్యంలో అసెంబ్లీకి ఆయన హాజరవుతారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఉదయాన్నే ఈ రోజు విందు కార్యక్రమంలో ఇక్కడ ఉన్నారు. టోటల్ గా ఇది ప్రైవేట్ కార్యక్రమం అని చెప్పేసి ఈ రోజు ఏది కూడా యాక్చువల్గా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగినప్పటికీ కూడా ఇందులో ఒక అంశం ఉంది. ఏంటంటే ఇండియా కూటమి సమావేశం జరుగుతుంది. మరోవైపు పార్లమెంట్ లో 142 మంది ఎంపీలు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి కలవడం కూడా కరెక్ట్ కాదనుకుని ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగిన తర్వాత కూడా దాన్ని విరమించుకున్నారు. మరో విజిట్ లో ప్రధానమంత్రిని ఆయన కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. వాస్తవంగా ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానమంత్రిని కలవడం అనేది ఒక ప్రోటోకాల్. మరి ఆ ప్రోటోకాల్ ని ఆయన నెక్స్ట్ విజిట్ లో అమలు చేస్తారని తెలుస్తుంది. ఏదేమైనా సరే అన్ని పార్టీ ఎంపీలు వస్తున్నారు. మరి బీఆర్ఎస్ ఎంపీలు పిలిచారా రేవంత్ రెడ్డి? పిలవలేదా? పిలిస్తే వస్తారా రారా? అయితే ఈ రోజు ఉదయాన్నే కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఎంపీలని వెనక్కి రావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీలు తిరిగి వెనక్కి వెళ్ళిపోయారా, లేదంటే రేవంత్ రెడ్డి ఎందుకు వస్తారా అనేది కూడా చూడాలి. మరి బీఆర్ఎస్ ఎంపీలు కూడా వస్తారేమో ఇక చూస్తున్నాం. ప్రస్తుతానికి అయితే 9 గంటలు అవుతుంది. ఇప్పుడు దాకా దాదాపుగా ఒక 15 మంది ఎంపీలు వచ్చారు. ఇంకా కొంతమంది ఎంపీలు ఇప్పుడు వచ్చే అవకాశం అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్ వీళ్ళంతా కూడా వస్తారేమో చూడాలి. మరి దాంతో పాటు ఈ విందు కార్యక్రమం రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అలాగే ఎంపీగా రాజీనామా చేసిన నేపథ్యంలో తోటి ఎంపీలకు అక్కడ ఆయన విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకు హాజరవుతున్నారు ఆయన తోటి ఎంపీలనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఎంపీగా మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఆయన కంటెస్ట్ చేసి గెలిచారు. ఆ తర్వాత
పరిస్థితులు చూస్తే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో గతంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన తోటి ఎంపీలందరూ కూడా ఇప్పుడు ఆయన విందు ఏర్పాటు చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. సో ఈ విందు అయిన తర్వాత, ఈ విందు కార్యక్రమం అయిన తర్వాత రేపు ఉదయం ఆయన తిరిగి తెలంగాణ హైదరాబాద్కు చేరుకునే అవకాశం కనిపిస్తోంది.